నమస్తే అండి, టెంప్టింగ్ బౌల్స్కి స్వాగతం. నేను మీ సిరి సంతోష్. ఈరోజు అమ్మ చేసే స్టైల్లో పచ్చి కొబ్బరి శనగపప్పు కూర చూపించబోతున్నానండి. మంచి ప్రోటీన్ రిచ్ కర్రీ కూడా ఇది. వేడన్నంలో నెయ్యి వేసుకుని తిన్నా బాగుంటుంది, చపాతీతో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ముందుగా ఇక్కడ నేను ఈ కప్పుతో ఒక కప్పు పచ్చిశనగపప్పు తీసుకుంటున్నాను. కుక్కర్లో వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇదే కప్పుతో 1.5 కప్పుల నీళ్లు పోసి ఒక్క 15 నిమిషాలు అలా పక్కన పెట్టేస్తున్నాను. పప్పు కొంచెం నానితే త్వరగా ఉడుకుతుందన్నమాట. సో ఒక్క 15 నిమిషాలు అలా పక్కన పెట్టేసి ఈలోపు పచ్చి కొబ్బరి తురుముని రెడీ చేసి పెట్టేసుకోవచ్చు. ఇక్కడ నేను తీసుకున్న 1 కప్పు పచ్చిశనగపప్పుకి గాను ఒక మీడియం సైజ్ కొబ్బరికాయని తీసుకున్నానండి. కొబ్బరికి పెంకు తీసేసిన తర్వాత ఇలా బ్రౌన్ పార్ట్ కూడా తీసేస్తే కూర చూడటానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది అనమాట. సో ఇలా బ్రౌన్ పార్ట్ అంతా తీసేసిన తర్వాత ఇలా మీడియం సైజులో ముక్కల కింద కట్ చేసి ఒక మిక్సీ జార్లో వేసి 2-3 పల్సెస్ ఇస్తే ఇలా చక్కగా కొబ్బరి తురుము రెడీ అయిపోతుంది. మీ దగ్గర ఒకవేళ తురుంపీట ఉంటే కనుక తురుంపీటతోనే చేసుకోండి, లేని వారు ఇలా మిక్సీ జార్లో చేసేసుకోవచ్చు. 15 నిమిషాల తర్వాత కుక్కర్ని స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్ మీద 1-2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. అంటే శనగపప్పు అనేది మెత్తగా ఉడికిపోకూడదు, జస్ట్ ఒక 80% మాత్రమే ఉడకాలి. మీరు కావాలంటే నార్మల్గా గిన్నెలో కూడా ఉడికించుకోవచ్చు విడిగా. కాకపోతే విడిగా గిన్నెలో ఉడికిస్తే పప్పు ఉడకడానికి చాలా టైం పడుతుంది అనమాట. అదే ఇలా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసి హై ఫ్లేమ్ మీద 1-2 విజిల్స్ రానిచ్చేస్తే సరిపోతుంది. మీరు ఎలా ఉడికించినా కూడా పప్పు అనేది ఒక 80% మాత్రమే ఉడకాలన్నమాట. చూడండి, హై ఫ్లేమ్ మీద 1-2 విజిల్స్ రానిస్తే పప్పు ఇలా కొంచెం పలుకుగా ఉంటుందన్నమాట. అంటే జస్ట్ ఒక 80% మాత్రమే ఉడుకుతుంది. అడుగున కొంచెం నీరు కూడా ఉంటుంది ఇలాగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి స్టవ్ ఆన్ చేసి సిమ్మర్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో తురుము పెట్టుకున్న కొబ్బరి 1.5 కప్పులు అయిందండి, మొత్తం వేసేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి మొత్తం అంతా కూడా ఇలా చక్కగా కలిపేసిన తర్వాత ఒక్క 10 నిమిషాలు సిమ్మర్లో పెట్టేసేయాలి. ఈ 10 నిమిషాల్లో పప్పు 100% ఉడికిపోతుందండి. చూసుకోండి, మధ్య మధ్యలో ఇలా అడుగు నుంచి కలుపుతూ ఉండాలి, లేదంటే అడుగు పడుతుంది. ఈలోపు పక్కన ఒక కడాయి పెట్టుకొని తాలింపు కోసం ఒక 3 టేబుల్ స్పూన్లంతా నూనె వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి. నూనె వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచి వేసుకోవాలి. తినని వారైతే స్కిప్ చేసేయండి. ఆవాలు చిటపటమని వెల్లుల్లి కొంచెం గోల్డెన్ కలర్లో వేగిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు, 2-3 ఎండుమిరపకాయలను కూడా ఇలా కట్ చేసి వేసుకొని తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత శనగపప్పు పచ్చి కొబ్బరి మిశ్రమాన్ని ఈ తాలింపులో వేసేసి అడుగు నుంచి మొత్తం అంతా కూడా ఇలా చక్కగా కలిపేసి ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అంతా గరం మసాలా వేస్తున్నానండి. ఈ శనగపప్పు పచ్చి కొబ్బరి కూరలో ఇలా కొంచెం అంత గరం మసాలా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుందన్నమాట. ఇది హోమ్మేడ్ గరం మసాలా అండి. ఎలా చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో పోస్ట్ చేశాను, చూడని వారుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి. ఇలా గరం మసాలా కూడా వేసి మొత్తం అంతా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు అలా సిమ్మర్లో ఉంచేస్తే కూర రెడీ అయిపోయినట్టే. ఉంటే ఆఖరణ కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, శనగపప్పు పచ్చి కొబ్బరి కూర రెడీ. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా అండ్ హెల్తీగా ఈ పచ్చిశనగపప్పు కొబ్బరి కూర చేసుకుంటే టేస్టీగా తినేసేయచ్చు. ట్రై చేసేయండి. మరి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. మరి వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.